Hello viewers, అందరూ బాగున్నారా? I'm Dr. Purnima, fertility specialist at 49. ఈ రోజు ఒక వింత డౌట్ తో ఒక కపుల్ నా దగ్గరికి వచ్చారనమాట. సో ఆ కపుల్ చెప్పింది విన్న తర్వాత కంపల్సరీ దీని మీద ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకున్నాము. సో అదేంటంటే పేషెంట్ కి యూపీటీ పాజిటివ్ వచ్చింది ఆఫ్టర్ 13 పెళ్ళైన 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కన్సీవ్ అయ్యారు. త్రూ నా ట్రీట్మెంట్ ద్వారా ఐవీఎఫ్ చేసిన తర్వాత కన్సీవ్ అయ్యారు. వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ వైఫ్ ది 35, హస్బెండ్ ది 37. యూపీటీ పాజిటివ్ వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ 10 days కి అట్లా స్కాన్ కి రమ్మంటాము. సో మధ్యలో వచ్చారనమాట. ఇంకా స్కాన్ డేట్ కూడా రాలేదు, మధ్యలో వచ్చారు. వచ్చి ఒక పెక్యులర్ క్వశ్చన్ అడిగారనమాట. మేడం నేను నిజంగానే ప్రెగ్నెంటా? నాకు అసలు వాంతులే లేవు. మనం ప్రెగ్నెంటా కాదా నాకు డౌట్ వస్తుంది. నాకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవు. మరి నా బ్లడ్ టెస్ట్ కరెక్టే వచ్చిందా? మీరు నిజమే చెప్తున్నారా అని చెప్పి అడిగారనమాట. సో అది విన్న తర్వాత నాకు అనిపించింది, చాలా మందికి ఇలా అనిపిస్తూ ఉంటది కదా, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి, వామిటింగ్ స్టార్ట్ అయిపోతాయి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. మరి అలాంటి సిమ్టమ్స్ లేని వాళ్ళ సంగతి ఏంటి? అట్లా లేని వాళ్లకు మనం ఏం అడ్వైస్ ఇస్తాము అని నాకు ఇవాళ దాని గురించి వీడియో చేయాలని అనిపించింది అనమాట. ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి ఒక్కరికి వామిటింగ్స్ కావాలని రూల్ ఎక్కడా లేదండి. అదొక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ కావాలి, ప్రతి ప్రెగ్నెన్సీలో హెడ్ ఏక్, నాజియా, తిప్పేయడాలు ఇలా ఉండాలి అని చెప్పి రూల్ ఎక్కడా కూడా లేదు. కొంతమందికి ఈవెన్ యూపీటీ పాజిటివ్ వచ్చిన డే నుంచే సివియర్ గా వామిటింగ్ స్టార్ట్ అయ్యి, కొందరికి 6 weeks తర్వాత స్టార్ట్ అవుతాయి, కొందరికి 8 weeks తర్వాత స్టార్ట్ అవుతాయి, కొందరికి సెకండ్ ట్రైమిస్టర్ లో స్టార్ట్ అవుతాయి, 3rd month 4th month లో కొందరికి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ మొత్తంలో అసలు ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు, వామిటింగ్స్ ఉండవు, నాజియా ఉండదు, కాళ్ళ నొప్పులు ఉండవు, ప్రశాంతంగా సాఫీగా చలి. కొంతమంది ప్రెగ్నెన్సీస్ లో సివియర్ వామిటింగ్స్ ఉంటాయి, హ్యాపరెమిసిస్ గ్రావిడారం అంటాం. ఎంత అంటే వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫ్లూయిడ్స్ పెట్టుకోవాల్సినంతగా. సో ఒక్కొక్క పర్సన్, ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ డిఫరెంట్ అనమాట. సో బాగా వాంతులు అయినంత మాత్రాన మంచి ప్రెగ్నెన్సీ, బాగా అసలు వాంతులు లేనంత మాత్రాన అసలు నాకు ప్రెగ్నెన్సీ ఉంటుందా, అబార్షన్ అయిపోతుందా, నాకు ప్రెగ్నెన్సీ సంబంధించిన సిమ్టమ్స్ ఏమీ లేవు అని టెన్షన్ పడకూడదు. ఎందుకంటే చాలా మంది కపుల్స్, నాకు తెలిసి ఇప్పుడు ఈ కపుల్ టెన్షన్ పెట్టారంటే చాలా మంది కూడా టెన్షన్ పడుతున్నారు అనుకుంటాను. టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా కూడా మాకు ఇంకేం సిమ్టమ్స్ స్టార్ట్ కాలేదు కాబట్టి అసలు ఈ ప్రెగ్నెన్సీ ఉంటుందా, అబార్షన్ అయిపోతుందా అని చెప్పి డౌట్ పడుతూ ఉంటారు. అలా ఏం లేదండి. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నవి కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. బాగా వామిటింగ్స్ ఉన్నంత మాత్రాన మంచిగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందని, వామిటింగ్స్ ఏమీ లేనంత మాత్రాన అబార్షన్ అయిపోతుందని, అంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనగానే బాగా తిప్పేసినట్టు కావడాలు, వామిటింగ్ స్టార్ట్ అయిపోతాయి, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కడుపులో నొప్పి, బ్రెస్ట్ పెయిన్, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో అవన్నీ ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ అన్నట్టు అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. ఇంకా ఊర్లలో అయితే అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళందరూ అడిగి మనకు లేనిపోయిన డౌట్స్ కూడా తెప్పిస్తూ ఉంటారు. అయ్యో నువ్వు ప్రెగ్నెంటా, నాకు అట్లా అనిపించట్లేదు ఏంటి, అసలు నీకు వాంతులే లేవు, అది నీకు అసలు నడుము నొప్పే లేదా, అసలు నీ కాళ్ళ నొప్పులే లేవా, నీకు అసలు తిప్పట్లేదా, ఇలా అన్ని అడిగి మరీ మనకు లేనిపోయిన డౌట్స్ ని తెప్పిస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళందరి కోసమని వీడియో చేస్తున్నానండి. ప్రెగ్నెన్సీ అనగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండాలన్న రూల్ ఎక్కడా కూడా లేదు. ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కోలాగా ఉంటది. కొంతమందికి ఫస్ట్ 2 months లో ఉంటది. మనం అందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, వామిటింగ్స్ అంటే మార్నింగ్ అవుతాయి లేవగానే అనుకుంటాం. అది కూడా అపోహేనండి. ఈవినింగ్ సిక్నెస్ తో ఉన్న పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే అందరికి జనరల్ గా వామిటింగ్స్ మార్నింగ్ అవుతాయి, కానీ వీళ్ళకి సాయంత్రం అవుతాయి. వాళ్ళు మంచిగా మార్నింగ్ అంతా బాగుంటారు, జాబ్ చేసుకుంటారు, లేదంటే ఇంట్లో పనులు చేసుకుంటారు, బయట చేన్లోకి వెళ్తారు, ఏది చేసుకునే వాళ్ళు అది చేసుకుంటారు. ఎప్పుడైతే సాయంత్రం అవుతుందో 6-6:30 అవుతాయి, అప్పుడు వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది కూడా ప్రెగ్నెన్సీ సింప్టమే. సో వామిటింగ్స్ అనగానే మార్నింగే రావాలి, ఫస్ట్ 3 months లోనే రావాలి, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు మినిమం కనీసం రోజుకు 2 సార్లు అయినా వామిటింగ్ చేసుకోవాలి. ఇలాంటి అపోహలన్నీ కూడా దూరం చేసుకోండి. ఎందుకు అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కో ప్రెగ్నెన్సీ ఒక్కోలాగా ఉంటుంది. కొందరికి బాగా ఎక్కువగా ఉండొచ్చు బాడీ పెయిన్స్, కొందరికి బాగా కాళ్ళవాపులు రావచ్చు, కొందరికి సివియర్ నడుము నొప్పి రావచ్చు, కొందరికి బ్రెస్ట్ పెయిన్ రావచ్చు, కొందరికి ప్రెగ్నెన్సీలో పాలు రావచ్చు,
కొందరికి ఏమీ ఉండకపోవచ్చు. అలా ఉన్నా ఇలా ఉన్నా ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రెగ్నెన్సీ. ఇందులో ఉన్న ఏ ఒక్క సిమ్టమ్ ని బట్టి కూడా ప్రెగ్నెన్సీ మనకు సాఫీగా జరిగిపోతుందా, ఈ సిమ్టమ్ లేకపోతే అబార్షన్ అయిపోతుంది అని మనం ఎక్కడా కూడా చెప్పలేమండి. సో మనకు వాంతులు ఉన్నా లేకపోయినా, మనకి టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది, స్కాన్ లో మంచిగా హార్ట్ బీట్ వచ్చిందంటే యు ఆర్ ప్రెగ్నెంట్. నడుము నొప్పి ఉన్నా లేకపోయినా, బ్లడ్ టెస్ట్ లో బీటా హెచ్సిజి మంచి వాల్యూ వచ్చింది అంటే యు ఆర్ ప్రెగ్నెంట్. కడుపు నొప్పి ఉండాల్సిన అవసరము, నడుము నొప్పి ఉండాల్సిన అవసరము, తిప్పడము ప్రతి ఒక్కరికి ఉండవండి. ఆ సింటమ్స్ ఉన్నా ఉండకపోయినా మనకు స్కాన్ లో కనిపిస్తుంది అంటే యు ఆర్ ప్రెగ్నెంట్ అని అర్థం. సో ఇలాంటి అపోహలన్నీ కూడా బ్రెయిన్ లోంచి తీసేసి హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.